మనం ఎప్పుడు కూడా ఈ నార్త్ కొరియా గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. మీకు కిమ్ జాంగ్ ఉన్, సో వీడు ఒక నరరూప రాక్షసుడు. వీడు ఎప్పుడు కూడా సౌత్ కొరియా, జపాన్ లాంటి దేశాలను బెదిరిస్తూ ఉంటాడు. నా దగ్గర అణు అస్త్రాలు ఉన్నాయి, ఎప్పుడైనా వాడతాను, ఇవన్నీ చెప్తూ ఉంటాడు కదా. సో మన ఫోకస్ అంతా కూడా నార్త్ కొరియా మీదే ఎక్కువ ఉంటుంది. కానీ మనం ఒక్కసారి సౌత్ కొరియా అనబడే దేశం దీని గురించి ఆలోచించారనుకోండి, ఇమీడియట్గా శాంసంగ్ ఫోన్లు, కియా కార్లు, అలాగే మీకు ఈ హోమ్ అప్లయన్సెస్లో చాలా అడ్వాన్స్డ్ కంట్రీ అండి. గొప్ప గొప్ప ప్రోడక్ట్స్ వీళ్ళ వద్ద ఉంటాయి. సో ఇలాగే చూస్తాం. కానీ మీకు సౌత్ కొరియా కూడా పెద్ద పెద్ద యుద్ధాలు చేశారు, ఎన్నో మేజర్ క్రైసిస్ను వాళ్ళు దాటారు. ఈ పాలన అనే దాంట్లో మీకు ఈ పాలకులను జైళ్లలో పెట్టడంలో సౌత్ కొరియా మీకు టాప్ 10 కంట్రీస్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇవాళ ఈ దేశము ఒక మేజర్ క్రైసిస్లో అండి. అంటే మనం వరుసగా మన భవిష్యవాణి ప్రేమ్ టాక్స్లో మన భవిష్యవాణి చెప్పుకుంటూ వస్తున్నాం. మన ప్రిడిక్షన్స్ ఎగ్జాక్ట్లీ అలాగే జరుగుతూ రావడము చాలా ఆశ్చర్యంగా ఉంది. కాలిఫోర్నియాలో వైల్డ్ ఫైర్ అన్నాం, తరువాత మీరు చూసారంటే జపాన్లో కూడా చూసాం చాలా గ్రామాలు. ఇవాళ సౌత్ కొరియాలో అంటే మనము ఈ భూకంపాలు, సునామీలు, ఇలాగా మీకు ఈ దావానలు వీటి గురించి కంటిన్యూస్గా మాట్లాడుతున్నాం. 2025లో ఎన్నో ప్రిడిక్షన్స్. సరిగ్గా ఇవాళ సౌత్ కొరియాలో ఒక 100 ఎకరాలు కాదు, ఒక 1000 ఎకరాలు కాదు, ఏకంగా 1,00,000 ఎకరాలు ఈ దావానలానికి దగ్ధమైపోవడం పూర్తిగా. అంటే ఒక మహాప్రళయాన్ని సౌత్ కొరియా ప్రజలు చూస్తున్నారా? ఆ వీడియోస్ మీరు ఎక్స్ ప్లాట్ఫామ్లో చూసారనుకోండి, భయపడిపోతారు. ఏం లేదు ఫ్రెండ్స్, ఒక 78 కిలోమీటర్ల దూరం చూసుకోండి. మీరు హైదరాబాద్లో ఉన్నారు, ఒక 78 కిలోమీటర్స్ మీరు ట్రావెల్ చేయాలి అనుకోండి, మార్క్ చేసుకోండి. మీకు ఒక గంటన్నరలో మీకు ఈ వైల్డ్ ఫైర్ నేరుగా అక్కడ దాకా వెళ్ళిపోవడం. మధ్యలో మీకు ఉండే అడవులు, గ్రామాలు, ఇళ్ళు, పొలాలు సర్వము మీకు సర్వనాశనం. సో మీకు ఇక్కడ రియల్ హీరోస్ ఎవరో చూడాలనుకోండి, ఆ ఫైర్ ఫైటర్స్. అసలు ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే మనకు గూస్ బంప్స్ వస్తున్నాయి. నేరుగా ఫైర్ వద్దకే వెళ్ళిపోవడం, వేరే మార్గం లేదండి. మీకు అక్కడ ఉండే నగరాలు, పట్టణాలు, గ్రామాలు వీటిని కాపాడాలి అంటే వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి లిటరల్గా ఒక హెలికాప్టర్, అందులో వీళ్ళు ఇలాగ ఆ నీరు జల్లుతారు చూసారా, మీకు చేస్తున్నప్పుడు ఒక మేజర్ యాక్సిడెంట్, హెలికాప్టర్ కుప్ప కూలిపోవడము, అందులో ఉండే ఈ ఫైర్ ఫైటర్స్ వాళ్ళు కూడా మరణించడము చాలా బాధాకరము. కానీ తమ దేశము, తన ప్రజల కోసము ఇలాగ వాళ్ళ ప్రాణత్యాగాలు చేయడము చూస్తేనే చాలా గొప్పగా అనిపిస్తుంది, చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ వాళ్ళు అలాగే ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు అమెరికా అంటే ఒక అడ్వాన్స్డ్ కంట్రీ, వాళ్ళ వద్ద ఏవో కెమికల్స్ ఉంటాయి అంటారు. జపాన్ అయితే ఎప్పుడు ఇలాంటి భూకంపాలు, ఇలాగ వైల్డ్ ఫైర్ అనండి, ఆ వేడి, మీకు ఎల్నీనో, లానీనా ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం. కానీ సౌత్ కొరియా ఇలాంటి ఒక సిచ్యువేషన్లో మనకు అర్థమే కావడం లేదు. ఎటు చూసినా కూడా మంటలు. మీకు గ్రామాలు, మీకు ఇళ్ళు అలా తగలబడిపోతుంటే 42,000 మంది అండి ఇవాళ మీకు ఈ క్యాంపుల్లో, షెల్టర్ హోమ్స్లో ఉన్నారు. అంటే ఇల్లు, వాకిలి, ఉద్యోగం, పొలాలు సర్వము పోయి 42,000 మంది ఇవాళ మీకు శరణార్థులుగా, సొంత దేశంలోనే శరణార్థులుగా అక్కడ ఉన్నారు. మీకు 1,00,000 ఎకరాలు మీకు టోటల్గా డెస్ట్రాయ్ అయిపోవడము. ఇప్పుడు మా పొలాలేంటి, మా వ్యవసాయం ఏంటి, ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది చూడండి. ఎండాకాలం అంటాము, మరి మొన్న జపాన్లో ఇలాగే కదా, కరెక్ట్గా ట్రాన్సిషన్ పీరియడ్ అండి, వేడి చాలా ఎక్కువ ఉంటుందని మాట్లాడతాము. మరి జపాన్, దాని పొరుగు దేశం సౌత్ కొరియా, ఇక్కడ కూడా ఈ స్థాయిలో వైల్డ్ ఫైర్ రావడంతో మీకు 8.2 km/h వేగముతో ఈ దావానలము ఇవాళ ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో స్ప్రెడ్ అవుతూ వెళ్తుంది. అంటే యావత్ సౌత్ కొరియా ఇవాళ ఒక మేజర్ క్రైసిస్లో ఉన్నారండి. ఇది ఏమైనా జరగచ్చు. మామూలుగా ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాము, వెళ్ళి దైవారాధన చేసుకుంటాము, పూజలు, పునస్కారాలు, ప్రేయర్స్, అయ్యా బాబు మమ్మల్ని కాపాడు అంటాము. మరి అక్కడ వాళ్ళ దేవుడు బుద్ధుడికి సంబంధించిన ఆలయాలే ఇవాళ తగలబడిపోవడం. దాంతో ఇది ఒక మేజర్ అరిష్టం అండి, ప్రపంచానికే ముప్పు అని చెప్పి సౌత్ కొరియాలో ఉండే నిపుణులు మాట్లాడడం.
దీన్ని మనం ఒక మూఢనమ్మకంగా అనుకోవచ్చు, లేదా కంటిన్యూస్గా ఇలాగే జరుగుతుంది ఏంటి చెప్తున్నా కదా. డీప్ సీలో ఉండే చేపలు ఇలా బయటికి వచ్చి సముద్ర తీరాల్లో పడిపోవడం ఏంటి, ఇదేదో భారత్లో జరిగితే మనము వేరేలా చూస్తాం. ఇక్కడేనండి ఈ జపాన్, ఈ కొరియా పెనిన్సులా, మీకు ఆస్ట్రేలియా, ఈ కుమరిక్ ఖండం అని మాట్లాడతాం చూసారా, ఇక్కడ ఈ సముద్ర తీరాల్లోనే జరగడం ఏమిటి, పదే పదే జరగడం ఏంటి, ఇన్నిన్ని భూకంపాలేంటి. జస్ట్ మొన్నే కదా థాయిలాండ్ అన్నాము, మయన్మార్ అన్నాము, మళ్ళీ ఇప్పుడు ఇలాంటి వార్తలేంటి. అంటే ఇదంతా ఆసియా ఖండానికి మీకు ఒక శాపములా మారిందా అంటే మనకు ఏం లేదు కదా. భారత్ చాలా సేఫ్గా ఉంది, మనము ఇలాంటి సంఘటనలు చూడలేదు. మరి ఒక మహా సునామీ అన్నప్పుడు ఇది ఇండియన్ ఓషన్ రీజన్లోనే జరగబోతుంది. చాలా పెద్ద లెవెల్, అంటే సముద్రం అడుగున 10 కిలోమీటర్ల అడుగున భూకంపం అండి. సో ఇప్పుడు దీన్ని వీళ్ళు గుర్తించినప్పుడు మీకు అడుగున ఎన్నో అగ్నిపర్వతాలు ఉంటాయి. మేజర్ కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ అనేది ఉంటుంది. ఇండియన్ సబ్ కాంటినెంట్ ప్లేట్, ఇండియన్ ప్లేట్ అనే అంటారు. ఇది యూరో ఏషియన్ ప్లేటును పదే 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 గుద్దుకుంటున్నప్పుడు ఎన్నెన్ని సంఘటనలు. నేపాల్లో భూకంపం అన్నాం, చైనా అన్నాము, టిబెట్ అన్నాము, ఇవాళ ఏంటి సౌత్ కొరియాలో మీకు వైల్డ్ ఫైర్. ఒకవైపేమో సముద్రం పొంగుతుంది, ఇంకొక వైపేమో ఎర్త్క్వేక్స్, ఇటువైపేమో మీకు అగ్ని ప్రమాదాలు. సో దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు గోన్సా టెంపుల్ అంటారండి, మీకు 6వ శతాబ్దం అంటే బోధి ధర్ముడి కాలం, ఆయన పుట్టి పెరిగి ఈయన చైనా వెళ్ళారు చూసారా. ఈ గోన్సా టెంపుల్ అనేది తర్వాత వీళ్ళు అద్భుతంగా నిర్మించారు. ఆ గోన్సా ఆలయమే మీకు ఇవాళ తగలబడిపోయింది. కాబట్టి సౌత్ కొరియా ప్రజల్లో తెలియని ఒక భయము, బుద్ధుడు మనల్ని శిక్షిస్తున్నాడా, మనం ఏమేమి తప్పులు చేశాము. అలాగే అన్రామ్సే అంటారు, అంటే ఇందులో రాముడు ఉన్నాడు, అన్రామ్సే అంటారు. ఈ అన్రామ్సే గుడిలో ఉండే బుద్ధుడి విగ్రహాన్ని హుటాహుటిగా తరలించి ఒక సేఫ్ ప్లేస్లో తీసుకువెళ్ళి వాళ్ళు అక్కడ పెట్టేశారు. అంటే ఆలయం ఎలాగో తగలబడిపోతుంది, కనీసం బుద్ధుడి విగ్రహాన్ని మనం కాపాడగలిగేము కదా, మళ్ళీ ఒక ఆలయాన్ని నిర్మించుకోవచ్చు. ఈ స్థాయిలో సౌత్ కొరియా అడ్మినిస్ట్రేషన్, వాళ్ళ ప్రభుత్వం ఆలోచిస్తున్నప్పుడు ఈ దావా నెలము ఎక్కడా ఆగడం లేదండి. కాలిఫోర్నియాలో చూసాము, టోటల్ హాలీవుడ్డే తగలబడిపోయింది కదా అని చెప్పి మనం ఆశ్చర్యపోయాము. మరి జపాన్లో ఎన్నెన్ని గ్రామాలు, ఇవాళ ఇల్లులు, అంటే చుట్టూర్త అడవులు, మధ్యలో అద్భుతమైన ఫామ్ హౌజులు, సర్వము పోయాయి. ఎన్ని రకాలుగా ఈ ఫైర్ ఫైటర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు అంటే దీన్ని మాటల్లో చెప్పలేము. వార్ ఫుట్లో ఒక యుద్ధము వచ్చినప్పుడు ఒక సైనికుడు తనని తాను ఎలా ప్రిపేర్ అయిపోయి ఆ వార్కి వెళతాడో, ఇవాళ వీళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ఆ దావానలములోకి వెళ్ళిపోయి, అడవుల్లోకి కొండల్లోకి వెళ్ళిపోయి దీన్ని ఆపే ప్రయత్నాలు చేస్తున్నారంటే ప్రపంచమే వీళ్ళని అప్రిషియేట్ చేస్తుంది, చాలా గొప్పగా చేస్తున్నారు. కానీ మీకు అక్కడ నివసించే గ్రామస్తుల పరిస్థితి ఏంటి? ఏకంగా 1,00,000 ఎకరాలు అంటే మనం నమ్మగలమా? మొత్తము కూడా కాలి బూడిదైందండి. మరి ఇవాళ 42,000 మంది, ఒక చిన్న ఊరు అనుకోండి, అక్కడ మీకు 42,000 మంది వాళ్ళ మూటాముళ్ళు సర్దుకొని వచ్చి మేము ఇక్కడ నివసించాలి అంటే మీకు వాళ్ళ ఆహారం ఏంటి? పిల్లలు ఉంటారు, మహిళలు ఉంటారు, వీళ్ళ పరిస్థితి ఏంటి చూడండి. ప్రకృతి యొక్క విలయ తాండవం, కోపము, ఆ ఫ్యూరీ అనేది వచ్చిందనుకోండి, మనిషి అన్నవాడు ఏమీ చెయ్యలేడు. లిటరల్గా సరెండర్ అయిపోవడమే, తన ప్రాణాలను తాను కాపాడుకోవడమే. ఇంతకు మించి ఎవరూ ఏమీ చేయలేరు. ఒక సునామీని మీరు ఆపగలరా? ఇలాంటి ఒక వైల్డ్ ఫైర్ని ఆపగలరా? భూకంపము వచ్చినప్పుడు దాన్ని ఆపే శక్తి అనేది మానవుడి దగ్గర ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. మరి ఎందుకు ఇలా జరుగుతున్నాయి? వరస పెట్టి ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్స్ ఎందుకు జరుగుతున్నాయి? మీ ఆలోచన ఎలా ఉంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.